Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో రేవంత్ సమావేశమయ్యారు. మోమునూరు ఎయిర్పోర్ట్ అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా చేపట్టున్న గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రావాలని కోరారు. 1948లో గాంధీజీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన ఈసా మూసీ సంఘం ప్రాముఖ్యత కేంద్ర మంత్రికి వివరించారు సీఎం రేవంత్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. మామునూరు ఎయిర్పోర్ట్ అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా సమావేశమయ్యారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోయే గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రావాలని కోరారు. ఈ నేపథ్యంలో 1948లో గాంధీజీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన ఈసా మూసీ సంఘం ప్రాముఖ్యత కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అటు రక్షణ మంత్రిని కలవడం జరిగింది, మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా ఆయన సమావేశమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. తర్వాత కొద్దిసేపు క్రితమే పార్లమెంట్ ఆవరణలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై ప్రధానంగా మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన అవసరమైన పనులు చేపట్టాలంటూ కూడా వినతి పత్రం సమర్పించారు. మరోవైపు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు పాల్వంచలో స్థలం గుర్తించారు. దానికి సంబంధించి ఓఎల్ఎస్ సర్వే, ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. అలాగే అంతర్గాం ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించారు కాబట్టి వెంటనే అనుమతులనేవి మంజూరు చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి కోరారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా పౌర విమానయాన శాఖ మంత్రితో చర్చించారు. మరొక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయిన సందర్భంగా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా కేంద్ర మంత్రికి, రక్షణ శాఖ మంత్రికి సీఎం ఆహ్వానం పలికారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్న కూడా రక్షణ మంత్రికి సీఎం వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా మూసీ సంగమ స్థలిలో నిమజ్జనం చేశారని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఇక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు లో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు చేపడుతున్నట్లు కూడా కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఇక బాపు ఘాట్ ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నెలకొన్నట్లు కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఇక రక్షణ రంగానికి సంబంధించిన భూములు ఏవైతే ఆ భూములకు సంబంధించి కానీ తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ విభాగానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి వివరించారు. ఇటు పౌర విమాన శాఖ మంత్రి భేటీన సందర్భంలో తెలంగాణలో చేపట్టబోయే విమానాశ్రయాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి భూముల కేటాయింపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తర్వాత పలువురు కేంద్ర మంత్రులు కూడా పార్లమెంట్ ఆవరణలో ఆర్థిక శాఖ మంత్రి కానీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. मैं भेज दूंगा सर।